హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను కందిపప్పు, మామిడికాయ కర్రీ చేశాను. చాలా బా వచ్చింది. ఎలా చేయాలో చూద్దాం రండి. కప్పు కందిపప్పుకి ఒక కప్పు మామిడికాయ ముక్కలైతే వేసుకున్నాను. దానికి 3 కప్పులైతే వాటర్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని, సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేస్తున్నాను కాబట్టి సిమ్‌లో పెట్టుకొని వండుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ అయితే కారం తీసుకుంటున్నాను. కారం వేగేంత వరకు ఉంచుకున్న తర్వాత పప్పు, మామిడికాయ ఇందులో వేసేసుకోవాలి ఉడికింది. బాగా కలిపేసి కొంచెం కొత్తిమీరేసుకొని ఇలా దించుకొని ఆ బౌల్‌లో వేసుకోవడమే. చూడండి, వెల్లుల్లిపాయలు ఇలా వేపుకొని పైన వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.